మహేష్ బాబు గారు వారణాసి మూవీ తర్వాత సందీప్ రెడ్డి వంగ గారితో సినిమా చేస్తారని చెప్పేసి ఒక అప్డేట్ ఉంది. అయితే మహేష్ బాబు గారు చూడడానికి చాలా డీసెంట్ గా అంటే ఈ లుక్ లో కనిపిస్తారు కదా, మరి సందీప్ రెడ్డి వంగ గారితో సెట్ అవుతారంటారా? అంటే స్టోరీ మ్యాచ్ అయి ఉంటుందని నేను అనుకుంటున్నాను. మంచి స్టోరీ చెప్పుంటాడు అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే పాటల పరంగా మహేష్ బాబు ఈ మధ్య కాలంలో ఎక్కువగా చూస్తున్నాడు. సాంగ్స్ పరంగా ఏమైనా మంచి ఇచ్చేద్దాం అనే ఫీలింగ్ లో ఉండాడని మాకు బయట సమాచారం. కాబట్టి సాంగ్స్ స్టోరీ నచ్చి ఉండిద్ది, అందుకే ముందుకు గదిలో ఉంటారని మేము అనుకుంటున్నాం. అంటే ఇప్పుడు సందీప్ గారి సినిమాలు ఎట్లా అంటే ఒక యానిమల్ కావచ్చు, అర్జున్ రెడ్డి కావచ్చు, ఈ రేంజ్ లో ఉంటాయి కదా, మరి మహేష్ బాబు గారు ఆ రేంజ్ ని రీచ్ అవ్వచ్చు, ఈ సినిమాతో అవ్వచ్చు, ఈ స్టోరీతో అవ్వచ్చు అనే ఫీలింగ్ అయితే మాకు కలిగిందన్న మొన్న మాట్లాడిన మాటలు కానీ అన్ని. అంటే ఇప్పుడు వారణాసి మూవీ చేస్తున్నారు కదా, ఈ సినిమా తర్వాత సందీప్ గారితో చేస్తారని మీరు అనుకుంటున్నారు? అసలు టైం పట్టిద్ది అన్న. ఇప్పుడు ఏంటంటే వారణాసి రేపు మార్చిలోకి వస్తుందని అని అంటున్నారు. కాబట్టి మార్చి తర్వాత ఏదైనా ఒక సమాచారం, ఏదైనా ఒక విషయం స్ట్రాంగ్ గా వచ్చింది కాబట్టి అప్పుడు మనం ఏదైనా మాట్లాడగలుగుతాం. అది చేస్తేనే బెటర్ అని మేము అనుకుంటున్నాం. అది అంటే చాలా మంది కూడా వారణాసి మూవీ మీద కూడా కొంచెం డౌట్ పడుతున్నారు, ఎక్కడో తేడా కొడుతుంది, ఈ మధ్య ఎక్కువ అప్డేట్స్ ఇస్తున్నారు రాజమౌళి గారు అని చెప్పేసి. మరి ఈ సినిమా మీద మీకు నమ్మకం ఉందా? డౌటే లేదన్న. ఎందుకంటే ఆ దేశంలో ఎక్కడ షూటింగ్ ఎక్కడ జరుగుతుందో అక్కడ నుంచి కొద్దిగా సమాచారం అనేది మాకు అందింది. చాలా కష్టపడుతున్నారు మహేష్ బాబు గారు అనే సమాచారం కూడా అందిందన్న. చాలా కష్టమైన క్లిష్టమైన సీన్లు కూడా దానిలో ఉన్నాయి. చాలా టైం తీసుకుంటున్నారు ఒక్కొక్క సీన్ కి అని సమాచారం కూడా ఉందన్న. అంటే మైథాలజీ అని చెప్పేసి, సైన్స్ ఫిక్షన్ అని చెప్పేసి రకరకాలుగా చెప్తున్నారు. సో ఇవన్నీ ఉంటే క్లమ్జీ అయిపోదా? అంటే దీనిలో హిస్టరీ స్టోరీ పార్ట్ 2 ఉందనే ఫీలింగ్ అయితే మొదలైంది. అయితే హిస్టరీతో ప్లస్ మన సైన్స్ వాతావరణం ప్లస్ జంతువులు వాతావరణం, 3 వాతావరణాలు కలిపి కొట్టారు. కాబట్టి ఈ స్టోరీ ఎలా నడవబోతుంది, ఏదైనా ఆసక్తికరమైన పాట ఉందా అనే ఫీలింగ్ లో కూడా ఉండారు. ఇంకా రాజమౌళి గారు ఒక పాట కోసం ఇంకా వెయిట్ చేస్తున్నారు అనే ఒక సమాచారం కూడా ఉందన్న. అన్న రాముడు వేషం అని రాముడు వేషం అని పూర్తిగా లేదన్న నీకు సమాచారం అక్కడ. నేను చెప్పేది నాన్న, ఆంజనేయ స్వామి వెనకమాల ఉన్నాడు కాబట్టి, ఓకేనా, ఆంజనేయ స్వామి సెంటిమెంట్ తో ఈ కథ నడవబోతుంది కాబట్టి రాముడు వేషంలో చూపించారు అనే ఫీలింగ్ లోనే మేము ఉన్నాం. రాముడు గురించే ఈ స్టోరీ ఉండదు అనే ఫీలింగ్ లో కూడా మాకు ఉందన్న. కంపల్సరిగా తట్టుకుంటారు, దానిలో డౌటే లేదు. అందుకే ఎక్కువ కొద్ది టైం తీసుకుంటున్నారు, బాగా తట్టుకుంటారు. బాగా మహేష్ బాబు గారు వారణాసి మూవీ చేస్తున్నారు కదా, సో ఈ సినిమా తర్వాత సందీప్ రెడ్డి వంగ గారి కాంబినేషన్ లో చేస్తున్నారు అని చెప్పేసి ఒక ఇన్ఫర్మేషన్ అన్నమాట. అంటే సందీప్ రెడ్డి వంగ గారి కాంబినేషన్ లో మహేష్ బాబు గారు చేయగలుగుతారా? అరే రాజమౌళి గారి తర్వాత చేయలేకపోవడం ఏందన్నా? అంటే ఒక డీసెంట్ గా చాలా క్లాసిక్ గా కనిపిస్తారు కదా. ఒక రాజమౌళి దగ్గరనే సినిమా చేసిండంటే మరి ఈయన దగ్గర స్పెషల్ ఏముంటది? ఆయన దగ్గరనే వర్క్ చేసినప్పుడు ఈయన దగ్గర పెద్ద ఏముండదు అనుకుంటున్నా. కంపల్సరీ మంచి హిట్ కొడతాడని ఒపీనియన్ అయితే. ఇప్పుడు మనము అర్జున్ రెడ్డి కావచ్చు, లేకపోతే యానిమల్ మూవీ కావచ్చు, ఒక డీసెంట్ గా ఉన్న వాళ్ళని కూడా ఒక రేంజ్ లో చూపిస్తారు. మరి మహేష్ బాబు గారు ఎక్కువగా అట్లాంటి సినిమాలు ఇష్టపడారు కదా, చేస్తారంట ఈసారి మాస్. ఇప్పుడు సందీప్ రెడ్డి వంగ అంటే ఒక మాస్, ఊర మాస్ తోటి రావాలని కోరుకుంటున్నా. మహేష్ బాబు గారు ఆయన కెరియర్లో మరొక సినిమా, మాస్ సినిమా, మంచి సినిమా అందాలని సందీప్ రెడ్డి వంగతో మంచి మాస్ సినిమా తీస్తాడని కోరుకుంటున్నాను. బ్రో, ఒకవేళ మీరు చెప్పాలనుకుంటే వీళ్ళిద్దరి కాంబినేషన్ లో ఎట్లాంటి సినిమా వస్తే బాగుంటుంది? చెప్తున్నా కదా, మాస్, ఒక మాస్ సినిమా రావాలనుకుంటున్నాను. ఇప్పటి వరకు అట్లాంటి చాలా సినిమాలు చూసినాం. ఇప్పుడు మహేష్ బాబు గారు ఇట్లా చూడాలి అని చెప్పేసి కూడా జనాలకు ఒక కోరిక ఉంటుంది కదా, అట్లాంటిది అంటే ఏం చెప్తారు? సందీప్ రెడ్డి వంగ గారు ఎవరికి ఏ సూట్ అవుతుంది, ఏ డైలాగ్ సూట్ అవుతుంది, ఏ సూట్ అవుతుందో అటువంటి కథలు రాసే తీస్తారు. మహేష్ బాబు గారికి ఏ సూట్ అవుతుందో అదే తీసి చూపెడతారు మనకి. ఇప్పుడు నార్మల్ గా హీరోలందరూ కూడా ఒక హిట్ వచ్చినప్పుడు దాన్ని మెయింటైన్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు వారణాసి మూవీ ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతుంది. అవును. సో ఆ తర్వాత మరి సందీప్ గారితో చేస్తారని మీరు అనుకుంటున్నారు? 100% చేస్తారు. సందీప్ రెడ్డి గారితో ఫస్ట్ సినిమా కదా, కంపల్సరీ చేస్తారు. అది గిట్ట చాలా హిట్ అవుతుంది. సందీప్ రెడ్డి వంగతో మాస్గా ఎంట్రీ ఇవ్వబోతుండు మా అన్న. అంటే కొంతమంది వర్కౌట్ కాదేమో, తీయకపోతే బెటర్ అని చెప్పేసి కూడా అంటున్నారు. లేదు, కొంతమంది ఏదో అంటుంటారు, రూమర్స్ వస్తూ ఉంటాయి. అంటే ఆయనతో తీయలేరు మీరు అని తీసి చూపిస్తాడు. మాస్ ఎంట్రీ దడబుడుతుంది థియేటర్లో. సందీప్ రెడ్డి వంగ అంటే మా అన్న అంటే ఏందో చూపించడానికి సిద్ధంగా ఉన్నారు ఇద్దరు.